మహారాజు పట్టణానికి నడిపించండి ఆమేన్. నడిపించండి ప్రభా, యేసు నామములో తండ్రి నేను ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి. వాళ్ళు ఎక్కడున్నా కూడా పరిగెత్తుకుంటూ యేసు నామములో ఈ బాలుడి పట్టణానికి వచ్చుదురుగాక. ఆమేన్. ఎక్కడైతే వెలివేశారో, ఎక్కడైతే తోసివేశారో, ఎక్కడైతే అన్నగొట్టారో అక్కడే బలమైన యోధా గోత్రపు సింహము. ఆమేన్. షహల రియాతుర మలాకర మోయిస్తబా ఓరి కందల రబ షకల రబ కబా ఓరి కియాందల రబ చందర ఎక్కడైతే కన్నీరు విడిచారో అక్కడ మీ నామము పేరు ఆ జనము మీరు లేవనెత్తబడునుగాక. ఆమేన్. రికనమ సురమ శబబబబ రేకెన్నెమే సెకండ్ రికందర బాబా. నా సేవకుడా గుర్తుపెట్టుకో, నీ సేవకుడా గుర్తుపెట్టుకో, నేను ప్రవర్తిస్తున్నాను ఈ రోజు. నేను గాడి మీద ఏ రీతిగా ఊరేగించబడ్డాను. అవును తండ్రి. అట్టి రీతిగా నేను గాడి నీ ఊడిలో కందర కందల కందర యేసు మహారాజ పట్నంలో పాలూరు గ్రామంలో ఆ దేవుడు ఆ రీతిగా నిన్ను ఊరేగించబోతున్నాడు. మహిమ జరుగును గాక. ఈ లోకంలో ఉన్న అందరి సేవకులు కాదు నాకు కావాల్సింది, నీవు కావాలి నాకు. వాళ్ళందరినీ కాదు నేను ఏర్పరచుకోవాలనుకుంది నిన్ను. జగత్ పునాది వెయ్యబడక మునిపే, సృష్టి రూపింపబడక మునిపే తండ్రి ఎంతకు నా కొరకు లోపడుతున్నావో అంతకంతకు నేను హెచ్చించే దినములు వస్తున్నవి. ఆ దినములు నువ్వు కన్నులారా చూడబోతున్నావు. నా దేవుడు ఎంత గొప్పవాడు నువ్వు చూడబోతున్నావు. ఆయన బిడ్డలంటే ఈ రీతిగా ఉంటారా అని అనేక అన్య జనుల ముందు నా దేవుడు తన నామాన్ని కనపరుచుకోబోతున్నాడు. నీ కుమారులు, నీ కుమార్తెలు, నీ బిడ్డలు ఇంత గొప్ప సేవకుడు నా తండ్రి, నా ఆత్మీయ దైవజనుడని రొమ్ములు కొట్టుకుంటూ కొనియాడబడబోతున్నారు. ప్రతి విషయంలో నా సేవకుడా నేను నీకు తోడుగా ఉండి నడిపించి ఇంతవరకు తీసుకొచ్చాను కదా. ఆఖరి నిమిషంలో నువ్వు నా గుర్తు పెట్టుకో. గొప్ప మర్మం. ఆఖరి నిమిషంలోకి నువ్వు వచ్చావు, గుర్తు పెట్టుకో. ఈ ఆఖరి నిమిషం తర్వాత నీ జీవితమే తలకిందులుగా మారిపోతుంది. రీబానమా దూర గదన హందల గద హందల రఖదుర బక్క రీబిబి మోషే మోషే కూడా చెప్పమాట రబా. థాంక్యూ జీసస్. చెప్పండి యేసయ్యా. చెప్పండి యేసయ్యా. ఎక్కడి నుంచి అయితే నువ్వు లేని స్థితిలోంచి ఏ విధమైతే నువ్వు ఈ ప్రాంతానికి నడిపించబడ్డారు, అడుగు పెట్టారో, చెన్నై నుంచి అనాథలుగా మీరు వచ్చారు కదా, చెన్నై నుంచి మిమ్మల్ని అందరూ తోసివేసి ఇక్కడ వచ్చారు కదా. గుర్తు పెట్టుకో మోషే, నీవు అనేకులకు మాదిరిగా దేవుడు నేను చేయబోతున్నాడు. గుర్తు పెట్టుకో, డేట్ ప్రవచనం రాసుకుంటాయా. ఈ రోజు నేను రోషంగా ప్రవచిస్తున్నాను. ఈ రోజు రోషంగా మీరు కార్యం చేయాలనుకుంటున్నాను. నా కొరకు మీరు ఉపవాసం ఉండి అడుగుతున్నారు కదా నోవా, ఈ రోజు నా పని జరగాలని నువ్వు తగ్గించుకొని ఈ రోజు ఒక అడుగు మీరు ముందుకు వచ్చారు కదా, నేను మీ కొరకు అడుగులు వేయబోతున్నాను. మీరు ఊహించని విధంగా కొన్ని మార్పులు జరగబోతున్నాయి. సమస్త మీకు మహిమ కలగాలయ్యా. ఎంతగా ప్రేమిస్తున్నానంటే నా దగ్గర కొరత లేనంత ప్రేమను మీకు ఇవ్వాలనుకుంటున్నాను. మీ కొరకు నేను పరిగెత్తుండే సింహాసనం, నాకు పరలోకంలో కాదు ఆనందం, నాకు నేను సంఘాన్ని విడలేకపోతున్నాను. నేను లేని ప్రవక్తలకి, అపోస్తలకి, సువార్థికులకి తెలియని గొప్ప
గొప్ప మరమ ఆమేన్. సియోను సంఘం నా సంఘం. ఆమేన్. సింహాసనం వేసి ప్రకటన గ్రంథం గుర్తు పెట్టుకోండి మీ అందరూ కూడా. ఆమేన్. లైవ్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకోండి. Thank you. గుర్తు పెట్టుకో. మిమ్మల్ని అందరినీ ఇక్కడ ఎందుకు తీసుకొచ్చానంటే వాళ్ళందరికీ లేని ధన్యతను మీకు ఇచ్చి నా నామ మహిమార్థమై నా జీవితంలో మీరు నా దర్శనములో నా ప్రణాళికలో అవన్నీ మీ ద్వారా తగ్గింపు కలిగించి నేను నా నామాన్ని ఆమేన్. 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 గ్లోరీ. మహిమ మీకే. రాలేదు. నేను అనుకుంటే మీ అందరు ఎక్కడి నుంచో ఉన్న వారందరూ నేను జతపరిచాను. అన్ని విషయాలు మీరు తగ్గింపు స్వభావం కలిగి ఉండాలి. మీ అందరిలో ఉండేది నేను. గాయమైతే నాకు గాయమైనట్టే, మిమ్మల్ని అవమానపరిస్తే నన్ను అవమానపరిచినట్టే, మిమ్మల్ని దూషిస్తే నన్ను దూషించినట్టే. ఏ ఒక్కటి మీ మీదకి వచ్చినా నా మీదకి వచ్చినట్టే. ఎందుకంటే నేను మీలో నివాసము చేస్తున్నాను. ప్రతి మాట మీది కాదు మాట్లాడుతున్నాను. బలంగా నా సేవకుడు మొదటి దినం అడుగు పెట్టావు కదా. మీటింగ్ కుమార్ గురించి కృపా గురించి మీటింగ్ గురించి నేను ప్రార్థన చేసి ముగించు అయిపోయిన తర్వాత ప్రత్యేకంగా నువ్వు వీళ్ళతో మాట్లాడి ప్రార్థన చేసి ముగించి దీని కూడికి ఈ రోజు దినాన కూడికను ఉపవాసంలో ముగించు ఆజ్ఞాపించు. ఇద్దరు కుమారుడు నా కుమారుడు ఎంతగానో నలిగిపోతున్నాడు. నా కుమారుడు తాతను విజృంభిస్తుంది ఇక్కడ భయంకరంగా. నా కుమారుడు మీకు చెప్పకూడదు, మిమ్మల్ని ఏ విషయంలో బాధ పెట్టకూడదు, మీకు ఏ విషయంలో మీకేమీ తెలియకూడదు. ఏది వచ్చినా కూడా కన్నీరు కారుస్తూ నా కుమారుడు ఎదురెళ్తున్నాడు. నా కుమారుడు రొమ్ములు కొట్టుకుంటూ ఏడుస్తున్నాడు. వెనక తిరగకూడదు, ఈ పరిస్థితి రాకూడదు, ప్రాణం పోయినా సరే నేను అడుగు ముందు చేస్తానని నిర్ణయించుకొని వచ్చాడు. దాడి చేస్తూనే ఉన్నాడు రామాబాబా. తన ఇంటి నుంచి, తన రక్త సంబంధిత నుంచి, తన స్నేహితుల నుంచి, తన నమ్మిన వారందరి నుంచి ఎన్ని విధాలుగా దాడి చేస్తున్నాడంటే అంత భయంకరంగా వాడు దాడి చేస్తున్నాడు. కానీ నా బిడ్డతో నేనుండబట్టి నా బిడ్డ వాటిని ఏమి చేసుకోలేకపోతుంది కూడా ఫోన్ చేయకుండా ఎందుకుంటున్నాడంటే సాతాను అణిచివేసినా కూడా నేను నిలబడాలి, ఎవరి దగ్గరికి కూడా వెళ్ళకూడదు, నా తండ్రి నాతో ఉన్నాడని రూఢీపరుస్తాడని గొప్ప విశ్వాసంతో ముందుకు వెళ్తున్నాడు. అందరూ పడుతున్న బాధలు చూసి నా కుమారుడు ఎంతగానో రోధిస్తున్నాడు. ఎంతగానో నా కుమారుడు కన్నీరు కారుస్తున్నాడు, రొమ్ము పట్టుకొని రాత్రంతా ఏడుస్తున్నాడు. ఉన్నాడే కానీ అతను హృదయం అంతా హెప్సిగా మీద, వాత్సల్యం మీద, నీ మీద, మోసే మీద, కృప మీద, ప్రభువానే మా బిడ్డలను గొప్పగాను వాడుకోమని నా పాదాలు పట్టుకొని కన్నీరు కారుస్తున్నాడు నా సేవకుడు. టయానికి అన్నం తినలేదు, తరానికి ఆరోగ్యం కాపాడుకోవడం లేదు, నువ్వు చెప్పు. రాత్రి కూడా నీకు చెప్పాడు అన్నం తినలేదు ఇంకా. పరిగెడుతున్నాడు జరిగించాలని, మీకు ఏది లోటుపాటులు జరగకూడదని, మీరు ఎక్కడ కూడా బాధపడకూడదని, నీ కొరకు నా మాటకు లోబడి నా కుమారుడు, నా సేవకుడు, నా ప్రవక్త మీకు మహిమ. ప్రవక్త గుర్తు పెట్టుకోండి రాబాబా. ఏది అడుగుతాడు ఈ ప్రపంచం లేని గొప్ప ప్రవక్త నేను కుమారుని లేవనెత్తబోతున్నానండి. కుమారుడికి అవిశ్వాసం ఉంది. ఈ అభిషేకం నేను పొందుకున్నాను, ఈ అభిషేకం నాలో ఉందా, ఈ అభిషేకం నాలో ఇంత పనిచేస్తుందా, ఇది నాకేం అనిపించడం లేదు కదా, ఎందుకు నేను ఇలా ఉన్నాను, ఎందుకని అపోహ పడుతున్నాడు, సాతాను భ్రమపరుస్తున్నాడు. దయ్యాలు పడిపోతున్నాయి. అసలు ప్రవచించమంటే 2-3 వారాలను ఏ ప్రవక్త ప్రవచించిన జరగని విషయాలు నా కుమారుడు ప్రవచించిన ఎమ్మటే జరిగిపోయినాయి. వాళ్ళందరూ కూడా ప్రవచించినంత జరిగించుకొని కూడా ఇంకా 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 కావాలంటున్నారు రాబాబాబు. నా కుమారుడు ఎంతగానో బాధపడుతున్నాడు రాబాబాబు. నా కుమారుడు ఎంతగానో తగ్గించుకొని వాళ్ళ గృహాలకు వెళ్ళి వాళ్ళ ముందు దేహి అని నుంచుంటున్నాడు రాబాబాబాబాబాబాబు.
రీబే బాబా నా కుమారుడు నేను చూస్తున్నాను నోవా నీకు తండ్రి. అప్పచెప్పిన కుమారుడు నేను బలపరిచిన బాధ్యత నీదే. సరే యేసయ్యా. నీ ప్రాణం పోయేంత వరకు ఈరోజు నీకు చెప్తున్నా, గుర్తుపెట్టుకో. సరే నీ యేసయ్యా. ప్రాణం నేను తీసుకునేంత వరకు, నా రాజ్యంలో చేరేంత వరకు అవును తండ్రి. బలపరుస్తానే ఉన్నాను యేసయ్యా. ఆ బిడ్డకి నువ్వు అన్ని విషయాలు ఫోన్ చేసి మాట్లాడు రా బాబా. సరే యేసయ్యా. ఆ బిడ్డకి నువ్వు బలపరచు రా బాబా. ఓకే తండ్రి. శ్రీకరణ పాపా